హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ అదిరిపోయే 3 శుభవార్తలను అయితే ప్రకటించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వీరికైతే 2016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 4016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 2500 రూపాయల నిధులను అయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పెన్షన్ డబ్బులను అటు మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే రిలీజ్కు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక జమ చేయాల్సినటువంటి కొత్త పెన్షన్ డబ్బులపైన ఆఫీషియల్ అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు కొత్త అప్డేట్స్ని అయితే వెలువడించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక నిజమైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులను అందేలా చర్యలు తీసుకుంటామని తెలపడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే తనిఖీలు కూడా మొదలు పెట్టడం జరిగింది. నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే రాబోతున్నటువంటి ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో 18 నుండి 55 సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు ప్రతి నెల 2500 రూపాయల నిధులను అయితే కేటాయించబోతున్నట్లు సమాచారం. ఇక పూర్తి అప్డేట్ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కొన్ని వేల కోట్ల రూపాయలు అయితే నిధులు అనేది అవసరం పడతాయి కాబట్టి ప్రతి నెల నిధులు అనేది జమ చేయాలి కాబట్టి ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా ఇప్పటి వరకు వాయిదా వేస్తూ రావడం అయితే జరిగిందని మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ సీతక్క గారు తెలపడం అయితే జరిగింది. ఇక ఇది వరకు ఒక లెక్క మనకి రాబోతున్నటువంటి ఏప్రిల్ నెల చివరి ఆఖరుల నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు మేము ఇక్కడ ప్రయత్నిస్తామని అయితే వెల్లడించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా అప్పుడు ఎప్పుడైతే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారో ఇక అదే రీతిలో మహిళలకు కూడా 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో విడుదల చేసేందుకు ఇక్కడ భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది ఇలా ఉండగా ఇక ఇటు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలోనైతే ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే మన అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 2000 రూపాయలు, అవే 4000 పాత పెన్షన్ డబ్బులను అయితే విడతల వారీగా ఎప్పుడైతే ఎలాగ జమ చేస్తారో అదే విధంగానైతే రేపటి నుంచి ఈ రోజు నుంచి పెన్షన్ డబ్బులు ఏప్రిల్ నెల మనకైతే 5వ తారీఖు వరకు అయితే లబ్ధిదారుల ఖాతాలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున తాజా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.